అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు భారతి రెచ్చిపోయింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో 1వ తరగతి చదువుతున్న 5 ఏళ్ల విద్యార్థి శివసాయిపై తన ప్రతాపాన్ని చూపించారు. ఒంటిపై వాతలు వచ్చేలా స్కేల్తో చితకబాదింది ఆ టీచర్. దీంతో శివసాయి ఒళ్లంతా కూడా వాతలు పడ్డాయి. అంతేకాదు ఇంటికెళ్లి పేరెంట్స్కి విషయం చెప్తే మళ్లీ కొడతానని చెప్పడంతో ఆ విద్యార్థి భయంతో వణికిపోయాడు. ఒళ్లంతా వాతలతో స్కూల్లోనే జ్వరం వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి అవ్వాతాతలు పాఠశాలకు వెళ్లి టీచర్ని ప్రశ్నించారు. టీచర్ సమాధానం చెప్పకపోవడంతో విద్యార్థి అవ్వాతాతలు గుత్తి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. వివేకానంద స్కూల్లో చదువుతున్నాడు. భారతి మేడం వచ్చిందంట ఆ పిల్లడు. ఏం పేరు ఆ పిల్లడి పేరు శివసాయి. ఆ పిల్లడు హోంవర్క్ రాలేదని వచ్చిందామే. మేము పోయి అడిగితే కొద్ది కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు. దానికి మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఎన్నో క్లాస్ అబ్బాయి? 1వ క్లాస్. 5 ఏళ్ళు. ఏమిటితో కొట్టిందని మీరు అడిగారా? స్కేల్తో కొట్టాం. మా మనవడు వివేకానంద స్కూల్లో చదివిస్తున్నాం మేము. హోంవర్క్ రాలేదని ఆమె కొట్టింది. అందుకు మేము వాళ్ళు ఏమి చెప్పకపోతే మేము స్టేషన్కి వచ్చి చెప్తే రిపోర్ట్ ఇచ్చినాము. కంప్లైంట్. ఏం పేరు? సాయి తేజ. శివసాయి. ఎవరు కొట్టిండేది? ఎవరు? మేడం, భారతి మేడం. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో అడగలేదు మీరు? అడిగితే వాళ్ళు ఏం మాకు సారీ అని చెప్తున్నారు అంతే. అనంతపురం జిల్లా గుత్తిలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శివసాయి అనేటువంటి ఫస్ట్ క్లాస్ విద్యార్థిని టీచర్ చితకబాదిన ఉదంతంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్. చందు, అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వివేకానంద పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న శివసాయి పైన అదే స్కూల్లో ఉన్నటువంటి భారతి అనే టీచరు వీపుపై వాతలు వచ్చే విధంగా కొట్టింది. ఆ తీవ్ర గాయాలు ఎవరికైనా చెప్తే నేను ఖచ్చితంగా మరీ కొడతానని చెప్పేసి కూడా అబ్బాయిని బెదిరించడం జరిగింది. అబ్బాయి ఇంటికి వెళ్ళేటప్పటికి జ్వరంతో బాధపడుతున్నాడు. ఎందుకు జ్వరం వస్తుందనేసి అవ్వాతాత ఉన్న వాళ్ళిద్దరూ చూస్తే టీచర్ కొట్టిందని ఆయన చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే చొక్కా విప్పి చూస్తే వీపు పైన వాతలు పడ్డాయి. దాన్ని చూసి వెంటనే అవ్వాతాతలు ఇద్దరు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంత అధ్వానంగా కొడతారా పిల్లవాడిని, ఎలా చితుకుపడతారనేసి వివేకానంద స్కూల్ మేనేజ్మెంట్ కి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఎటువంటి రెస్పాన్స్ రాకుండా వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనిపైన కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ.